నేను ఎప్పుడు పీరియడ్స్లో ఉన్న సగ్గుబియ్యంతో మా అమ్మ నాకు ఇచ్చేసిస్తుంది. ఏంటక్క సగ్గుబియ్యం పాయసమా అంటారేమో, అలాంటిదే కానీ అది కాదు. ఇది మా అమ్మ చెప్పిన టిప్పు. ఇదైతే వేడి వేడిగా తినకూడదు. నైట్ చేసుకున్నాం అనుకో మరుసటి రోజు తినాలి, పొద్దున్న చేసుకున్నాం అనుకో సాయంత్రం తినాలి. బాగా పులిసి మరుసటి రోజు తింటే ఇంకా రిజల్ట్ బాగుంటది. ఇది కడుపు నొప్పి తగ్గడానికి, వేడిని తగ్గించడానికి హెల్ప్ అయింది. నార్మల్ డేస్ లో కూడా తినొచ్చు. ఒక హాఫ్ టీ గ్లాస్ అంత సగ్గుబియ్యం పోసుకున్నా, లావు సగ్గుబియ్యం సన్నది కాదు. 1/2 లీటర్ నీళ్లు పోసుకున్నాను. నీళ్ళు ఎక్కువగా పోసుకోవాలి, ఎక్కువ గంజి వస్తుంది. అందులో నుంచి సగ్గుబియ్యం బాగా ఉబ్బి అది తింటే మంచిదన్నమాట. నా సొంత తెలివితేటలు కాదు ఇది, మా అమ్మ చెప్పింది, నేను పాటిస్తున్నా. పొయ్యి మీద పెట్టి బాగా మరగనిస్తుంటే సగ్గుబియ్యం 80% కుక్ అయినప్పుడు బాగా గంజి వచ్చింది. ఇప్పుడు బెల్లం వేస్తావు కదా అనుకుంటారేమో, కాదు, మనం కలకండ వేసుకోవాలా. దీన్ని మీ ఊర్లో ఏమని పిలుస్తారో నాకు తెలీదు, మేము మాత్రం కలకండ అంటాం. స్వీట్ గా ఉండేలా కాకుండా ఊరికే ఏదో వారకార్థం వేయండి. దీని వల్ల కూడా మనకి హెల్ప్ అవుతుంది అనమాట, కొంచెం వేడి తగ్గిద్ది. ఇది వేసాం కదా, ఒక యాలక తీసుకొని పొయ్యి మీద వేయాలా. అటు కాదు సామె, నాకు కొంచెం చెయ్యి వణుకుతుంటే కింద పడిందిలే, పొయ్యిలో కాదు పొయ్యి మీద ఉన్నాయి దాని ఇంట్లో వేయాలి. ఇది జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే, దీని వల్ల మనకి హెల్ప్ లేదు. తర్వాత ఒక్క కళ్ళు ఉప్పు వేయండి. కలకండ కరిగి సగ్గుబియ్యం ఉడికింది అనుకున్నప్పుడు దించేయండి. దీన్ని వేడి వేడిగా తినకూడదు, తింటే రిజల్ట్ రాదు. బాగా పర్మనెంట్ అయిన తర్వాత నాకు ఓపిక ఉన్నప్పుడు తినాలనిపించినప్పుడు 2 రోజులు తింటా దీన్ని.